నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదనకు సీఎం ఆమోదం. 150 మీటర్ల ఎత్తున నిర్మాణానికి మహారాష్ట్రతో చర్చించాలని ఆదేశం. 15 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలికిన L&T 1461 కోట్లతో పూర్తిగా ప్రభుత్వపరమైన హైదరాబాద్ మెట్రో రైల్. డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ. పోలీస్ అకాడమీలో గౌరవ వీడ్కోలు. బెంగళూరులో వడగళ్లవాన బీభత్సం. ఆసుపత్రి గోడకూలి 7 దుర్మరణం. ఇరాన్ రేవుల దిగ్బంధం కొనసాగించాలని ట్రంప్ యోచన. అమెరికా నౌకలను తగలబెట్టేస్తామని ఐఆర్జీసీ హెచ్చరిక. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో ఎక్కువగా ముంపు ఉండదన్న సీఎం, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించేలా ప్రణాళిక చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి అనుసంధానానికి 4 మార్గాలపై ఆర్వీ అసోసియేట్స్ ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేసి సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ని ఎంత ఎత్తు నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందన్న అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11,000 కోట్లు ఖర్చు చేసిందని, 71.5 కిలోమీటర్ల కాలువల పనులు పూర్తయ్యాయని సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలన్నింటినీ సద్వినియోగం చేసుకునేందుకు తుమ్మిడిహెట్టి బ్యారేజీ 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని సూచించారు. బ్యారేజీ 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుంది కాబట్టి 150 మీటర్లు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్తో పాటు రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగునీరు అందుతుందని, తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని తెచ్చుకునే వీలుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్యారేజీ 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని సీఎం అన్నారు. ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాలని రైతుల తరపున కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి చర్చించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనుల్ని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. వర్షాలు పడేలోపు పనులు పూర్తి చేయాలని మరోసారి సీఎం స్పష్టం చేశారు. మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు ప్రభుత్వపరమైంది. ఇన్నాళ్లు ప్రైవేటు సంస్థ L&T ఆధీనంలో ఉండగా 1461.47 కోట్ల రూపాయలతో 100% ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హెచ్ఎంఆర్ఎల్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. కరోనా వేళ తీవ్ర నష్టాల నుంచి సంస్థ కోలుకోలేకపోవడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పీపీపీ విధానంలో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలు పూర్తిగా ప్రభుత్వపరమైంది. L&Tతో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, L&T మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ కేవీబీ రెడ్డి, L&T ప్రతినిధి డికే సేన్, ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు
మెట్రో రైల్ మాజీ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నిన్న సచివాలయంలో సమావేశమయ్యారు. హెచ్ఎంఆర్ఎల్, ఎల్ఎన్టీ, ఎంఆర్హెచ్ఎల్ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై సర్ఫరాజ్ అహ్మద్, డీకే సేన్, కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ హామీతో ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఎల్ పై ఉన్న 13,538.53 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా లీగల్ అడ్వైజరీ సేవల్ని సరఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించనుంది. ఎల్ఎన్టీ నుంచి మెట్రో రైలు స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ఎల్ఎన్టీ చైర్మన్ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ బంజారాహిల్స్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మెట్రో స్వాధీనం సహా పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్ ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్లో తనకున్న మొత్తం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు విక్రయించడానికి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఎల్ఎన్టీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత ఎల్ఎన్టీకి ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఎల్ అనుబంధంగా ఉండదని తెలిపింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం నిత్యం సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రతిపాదిత రెండో దశ నెట్వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల పరంగా సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్తులో నగరానికి మరింత సమగ్ర, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నగర ముఖ చిత్రాన్ని మార్చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో దశాబ్దన్నర ప్రయాణానికి ఎల్ఎన్టీ ముగింపు పలకడం ఒక అధ్యయనం ముగిసినట్లుగా అయింది. 2010లో ఒక కలగా మొదలైన ఈ ప్రయాణంలో నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ఎన్టీ పోషించిన పాత్ర చెప్పుకోదగ్గది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టులో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు, ఆందోళనలు, వీటన్నింటినీ సర్కార్ తోడ్పాటుతో అధిగమించి హైదరాబాద్ వాసులకు ఆధునిక రవాణా వ్యవస్థను పరిచయం చేసింది. నాడు మెట్రో రైలుకు పునాది వేసినప్పటి నుంచి నేడు లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే వరకు ఈ సంస్థ ప్రభుత్వంతో కలిసి నడిచింది. ఆర్థిక సమీకరణాలు, సంస్థ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా మెట్రోలో తన వాటాను విక్రయించి ప్రాజెక్టు నుంచి ఎల్ఎన్టీ వైదొలిగింది. దాదాపు 15 ఏళ్లకు పైగా ఉన్న అనుబంధానికి స్వస్తి పలుకుతూ హైదరాబాద్ మెట్రో పగ్గాల్ని పూర్తిగా ప్రభుత్వపరం చేసింది. కోవిడ్తో 6 నెలలు మెట్రో రైళ్లు డిపోలకే పరిమితం కావడంతో ప్రాజెక్టుకు తీవ్ర నష్టాలొచ్చాయి. దీంతో అప్పటి ప్రభుత్వం 900 కోట్ల వడ్డీ లేని రుణాన్ని అందజేసింది. 35 ఏళ్లకు ముగియాల్సిన ఒప్పందాన్ని 2022 జూలై 4న మరో 25 ఏళ్లకు పొడిగించింది. అంటే ఇంకా ఎల్ఎన్టీకి 2072 వరకు 53 ఏళ్ల గడువుంది. నష్టాల కారణంగా ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురికావడం, మొదటి, రెండో దశలో వేర్వేరు యాజమాన్యాల ఆధీనంలో మెట్రో రైలు ఉంటే వచ్చే ఇబ్బందుల దృష్ట్యా ప్రాజెక్టు నుంచి వైదొలిగి సర్కార్కు అప్పగించింది. డీజీపీగా శివధర్ రెడ్డి పదవి విరమణ చేశారు. రాష్ట్ర భద్రతా సలహాదారుగా ఆయన నియమితులైనట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో కూడిన ఈ పదవిలో 3 ఏళ్ల పాటు పనిచేస్తారని సమాచారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులే కలాన్కు చెందిన శివధర్ రెడ్డి 1994 ఐపీఎస్ బ్యాచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అదనపు ఎస్పీగా పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల్ని స్వీకరించారు. అనంతరం పర్సనల్ విభాగంలో ఐజీగా నియమితులై అక్కడే అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీపీగాను పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్లో డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తంతో గతేడాది అక్టోబర్ వరకు విశ్రాంత ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు క్లియర్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఇటీవల పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం నెలకు 700 కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఏప్రిల్ నెలకు 1000 కోట్ల వరకు పెంచింది. ఉద్యోగుల మెడికల్ బిల్లుల్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నేరస్తుల నిలయమైన జైళ్లకు భద్రతగా ఉండే సిబ్బందికిచ్చే శిక్షణ ఎంతో కీలకమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు.
దేశంలోని అతి ముఖ్యమైన తిహార్ జైలు సిబ్బంది తెలంగాణలోని సికాలో శిక్షణ పొందుతున్న వారికి అద్భుతమైన శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. మరోవైపు చట్టానికి లోబడి మానవతా దృక్పథంతో సిబ్బంది పనిచేసి ఖైదీలను సత్ప్రవర్తన కలిగేలా చేయాలని డీజీపీ తెలిపారు. ఢిల్లీ జైలు శాఖ తిహార్ జైలుకు కొత్తగా నియమితులైన సిబ్బందికి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి ట్రైనింగ్ కిట్లు అందజేశారు. ఇక్కడిచ్చే శిక్షణ ద్వారా సిబ్బందికి మానవతా విలువలు, నైపుణ్యాలు, బాధ్యతలు మెరుగుపడేలా చేస్తామని సౌమ్య మిశ్రా చెప్పారు. కొత్తగా నియమితులైన 381 మందికి సికాలో శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. Are some unfortunate circumstances, they become part of the crime and they will be lodged with you for years together. To handle them, to make them better citizens, better persons, one can understand the enormous responsibility that sits on the shoulders and heads of the prisons department. It's very satisfying and gratifying to know that the Tihar jail, the topmost jail in the country, has asked the SICA, Telangana Prisons Department, to train its officers and trainees. హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమన్ సేవలను పలువురు వక్తలు, వైద్యులు కొనియాడారు. ఆయన 271వ జయంతి సందర్భంగా హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో హోమియో ఫెస్ట్ 2K26ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి భాస్కర్ రావు, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ ఆచార్య డాక్టర్ పెరుగు శ్రీకాంతబాబు పాల్గొని దీప ప్రజ్వలన చేసి హోమియో ఫెస్ట్ను ప్రారంభించారు. డాక్టర్ శామ్యూల్ హానిమాన్, డాక్టర్ ఎన్ రామయ్య చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మనిషికి కేవలం ఒక రోగిలా చూస్తూ నిమిషాల్లో మందులు రాసి ఇవ్వడం కాకుండా అతడి శారీరక, మానసిక తత్వాన్ని, సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుని దాన్ని బట్టి చికిత్స చేయడం హోమియో వైద్య విధానంలోని మౌలిక అంశమని వక్తలు అన్నారు. హోమియోపతి అనేది సొసైటీలో ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అదేవిధంగా స్టూడెంట్స్ బాగా సీనియర్ పీపుల్ దగ్గర నుంచి ఏ విధంగా నాలెడ్జ్ తెచ్చుకొని చాలామంది సొసైటీకి ఇది ఉపయోగపడేటట్టు ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేస్తున్నారు. హోమియోపతి, అలోపతి, అదేవిధంగా ఆయుర్వేద, ఇవన్నీ కూడా ఒక హోలిస్టిక్ హెల్త్ కేర్ లాగా పేషెంట్కి ఏ విధంగా మనం అన్ని రకాలుగా వాడి చాలా తక్కువ ఖర్చుతో పేషెంట్కి అయితే మనం ఏ విధంగా హెల్ప్ చేయగలము దాన్ని కూడా డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఈ హోమియోపతి వాళ్ళు కూడా క్లినికల్ అబ్జర్వర్షిప్ అనేది అలోపతిలో కూడా వాళ్ళు చేసి వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, అది ఏ విధంగా ఈ హోమియోపతి, అలోపతి కాంబినేషన్లో కలుపుకొని మంచిగా పేషెంట్కి హెల్ప్ చేయగలరనే డిస్కషన్స్ కూడా జరుగుతారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం శేకాపూర్ శివారులో జరిగిన అగ్ని ప్రమాదం వందలాది ఎకరాల్లోని పంటలను పొట్టన పెట్టుకుంది. మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందారు. మొక్కజొన్న పంట కోత కోసాక చేనులోని చెత్తకు ఎవరైనా నిప్పంటించే క్రమంలో మంటలు చెలరేగాయా, లేదంటే గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారో అనే అంశంపై స్పష్టత లేదు. సుమారు 2 కిలోమీటర్ల దూరం మంటలు వ్యాపించాయి. దగ్ధమైన పంటల విస్తీర్ణంపై సమగ్ర విచారణ చేపడతామని రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ముష్కిన్ చెరువు ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న షెడ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. 10 రోజుల సమయం ఇస్తున్నట్లు సూచించారు. పేదలు, అమాయకులను అడ్డుపెట్టుకుని 51 ఎకరాల ముష్కిన్ చెరువును కబ్జాదారులు ఆక్రమించినట్లు హైడ్రా గుర్తించింది. ముష్కిన్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిని హెచ్ఎండిఏ 51 ఎకరాలుగా గుర్తించగా కొందరు చెరువులో మట్టిని నింపుతూ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు నిర్ధారించింది. వరద నీరు రాకుండా కాల్వలు మూసేసి ప్రహరీ నిర్మించినట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను తీవ్రంగా పరిగణించిన హైడ్రా అధికారులు అక్కడి కార్మికులను చెరువు వివరాలకు చెప్పి 10 రోజుల్లో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. యాపిల్ కంపెనీ పేరిట నకిలీ ఐఫోన్లు, ఇయర్ ప్యాడ్స్, ఐ వాచ్లు విక్రయిస్తున్న గజియాబాద్కు చెందిన ముఠాలోని 6 సభ్యులను రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. వారి నుంచి 2 నకిలీ యాపిల్ మొబైల్ ఫోన్లు, 14 ఇయర్ ఫోన్లు, మరో 14 నకిలీ యాపిల్ వాచ్లతో పాటు 2 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు వివరించారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందిన 9 మంది నకిలీ ఐఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఐ వాచెస్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసరాల్లోని ప్రజలకు తక్కువ ధరకే ఇస్తామని నమ్మబలికి మోసం
మోసం చేస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పహడి షరీఫ్, RGIA పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని, బాధితులకు నకిలీ వస్తువులు విక్రయించినట్లు చెప్పారు. కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సచివాలయంలో సరస్వతి అంత్య పుష్కరాల పోస్టర్, టీజర్ను మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు విడుదల చేశారు. 12 రోజుల పాటు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కొండా సురేఖ తెలిపారు. పుష్కరాలకు 30 కోట్లతో 162 అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించిన మంత్రి 10 రోజుల ముందే పనులు పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. మే 21న పుష్కరాల తొలి రోజు ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతి స్వామి ప్రారంభ పుష్కర స్నానాన్ని ఆచరిస్తారని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ తెలిపారు. ఆటపాటలతో అల్లరి చేయాల్సిన వయస్సు అది. అమ్మఒడిలో తలవాల్చి ముద్దులొలికే మాటలతో మురిపించాల్సిన సమయం అది. కానీ విధి ఆ పసివాడిపై పగబట్టింది. ఒక అజాగ్రత్త ఆ పసి ప్రాణాన్ని నరక కూపంలోకి నెట్టింది. మొన్నటిదాకా కిలకిల నవ్వులతో నిండిన ఆ ఇల్లు నేడు ఆ పసివాడి మూలుగులతో, తల్లిదండ్రుల రోదనలతో నిశ్శబ్దం అలముకుంటోంది. చేతిలో చిల్లి గవ్వలేక, బిడ్డను కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టకపోతారా అని దుఃఖం నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు. చిన్న, ఓ ముద్ద తినే సెల్లి ఆడుకోరా అని తల్లులు గోరుముద్దలు పెడుతుంటే తోటి చెలిమికాళ్లతో కలిసి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కాని మంచానికే పరిమితమైన ఈ బాలుడికి విధి ఆ అదృష్టాన్ని దూరం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన భరణి సాయికుమార్ గడిచిన 2 నెలలుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. చలాకీగా తిరిగే ఆ చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని పొరపాటున డ్రైన్ క్లీనింగ్ ద్రావణాన్ని తాకేశాడు. ఆ నిమిషం నుంచి సాయికుమార్ జీవితం అల్లకల్లోలమైంది. ఆ ద్రావణం బాలుడి అన్నవాహికను, పేగుల్ని కాల్చేసింది. తోటిపిల్లల్లా ఘన పదార్థాలు తినలేడు. గడిచిన 2 నెలలుగా కేవలం గొట్టాల ద్వారానే ద్రవాహారాన్ని అందిస్తున్నారు. కన్నబిడ్డ నోటి నిండా అన్నం పెట్టలేక, వాడు పడే నరకయాతన చూడలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబం కోసం మొన్నటిదాకా మలేషియాలో డ్రైవర్గా చేసిన తండ్రి దుర్గా శ్రీనివాస్ కొడుకు ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం తిరిగొచ్చేశాడు. ఇప్పటికే అప్పులు సప్పులు చేసి 6 లక్షల వరకు ఖర్చు చేశారు. అన్నవాహికకు మేజర్ సర్జరీ చేయాలని, దానికి 15 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత మొత్తం ఆ పేద కుటుంబానికి తలకు మించిన భారం. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చి బిడ్డ కోసం ధారబోశారు. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేక, బిడ్డను కాపాడుకునే దారి తోచక ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దాతలెవరైనా సాయం చేసి తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. డాక్టర్లు ఏం చెప్పారంటే అండి, మీ బాబుకి లోనంతా కాలిపోయింది, మీ బాబుకి పెద్ద సర్జరీ పడుతుంది, చాలా అమౌంట్ అవుతుంది అనేసి అన్నారండి. ఇప్పుడు వరకు కూడా మేము బయట నుంచి కట్టి అన్ని తెచ్చి ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ చేయించామండి. ఇప్పుడు మా దగ్గర ఏ స్తోమత లేదండి, మాకు ఉంటాకి ఇల్లు కూడా లేదండి, మేము అద్దెంట్లోనే ఉంటున్నామండి. మాకు పోతే ఒకే ఒక బాబు అండి. మీ అందరి సహాయం కోసం, మా బాబు కోసం ఇలాగ వచ్చి మేము ఇలాగ పెట్టుకున్నామండి. మా బాబుకి పోతే సహాయం చేయండి. మా బాబు లేకపోతే మేము ఉండలేమండి. ఒక గానొక బిడ్డండి. మా పేరాలన్నీ అట్లా ఆ పిల్లోడి వల్లనే మేము బతుకుతున్నామండి. మేము పోతే వ్యవసాయం పని చేసుకునే బతుకుతున్నామండి. ఏ పూట వెళ్ళకపోతే ఆ పూటే ఉండదండి. మాకు అందరు సహాయం కొలితే మా బాబుకి ఆపరేషన్ జరగాలనేసి కోరుకుంటున్నానండి. లిక్విడ్ వేసినా ఏది వేసినా మామూలుగా వడగట్టి మొత్తం అన్నీ చేయాలండి. ఒక ఆహారం మజ్జిగ ద్వారాగా మిక్సీ ఆడి పంపించాలండి. గొట్టం ద్వారాగా మన చాక్లెట్ పౌడర్ ఒకటి, బిస్కెట్ పౌడర్ ఒకటి ఇచ్చారండి. ఆ 3 అవి పెట్టమన్నారండి. ఇంకా అంతమించి మనం ఏమి పెడతాను కూడా ఆహారం లేదండి. భీమవరం ఎంపీ హాస్పిటల్లో చూపించాను సార్. తర్వాత సర్జరీ కంటే ఇప్పుడు బయట తీసుకెళ్తే ఏజీ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ అని అన్నారండి. ఇప్పుడు ఆ హాస్పిటల్ తీసుకెళ్దామని అందరికీ సహాయం కోరుతున్నాను సార్. నేను ఇంకా నా దగ్గర స్తోమత లేదు సార్. అందుకని నా ఫోన్పే నెంబర్ సార్ ఇది 630987624 సార్. మా వైఫ్ గారి నెంబర్ సార్
7032295799 సార్. మీకు తోచినంత సహాయం మాకు అందించండి సార్. మనస్సున్న దాతలు స్పందించి ఆపన్న హస్తం అందిస్తే మరోసారి ఆ ఇంట్లో నవ్వులు విరుస్తాయి. ఒక నిండు ప్రాణం నిలబడుతుంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని దీర్ఘకాలం కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తమ అధికారుల బృందాన్ని ఆదేశించారు. సుదీర్ఘ దిగ్బంధం ద్వారా ఇరాన్ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసి అణ్వస్త్ర ప్రణాళికలను పక్కన పెట్టేలా ఒప్పించాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో ట్రంప్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని వాల్ట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ మధ్య బుధవారం సుదీర్ఘ ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఇరాన్ అణు కార్యక్రమం, ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమం అంశంలో సహాయం చేసేందుకు పుతిన్ ఆసక్తి చూపారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. Talked about Ukraine, and I talked a little bit about Iran. I talked about a few different subjects, mostly about Ukraine. And I think we're going to come up with a solution relatively quickly, I hope. I think he'd like to see a solution, I can tell you, and that's good. He told me he'd like to be involved with the enrichment if he can help us get it. I said I'd much rather have you be involved with ending the war with Ukraine. To me, that would be more important because we're going to have that. Look, we're not going to let Iran have a nuclear weapon, and we've knocked out their navy, we've knocked out their air force, we've knocked out their anti-aircraft, everything, apparatus, everything they have, their radar. They have very little left, and they have some missiles, a small percentage. They have a small percentage of missile-making facilities. We knocked out about 80% of them. The rest could come very quickly if we don't make a deal. హర్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని పొడిగిస్తే మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. తమ సహనానికి పరిమితులు ఉంటాయని పేర్కొంది. ఇరాన్ అధికారిక మీడియాలో ఈ మేరకు కథనం వెలువడింది. మరోవైపు అమెరికా మళ్లీ దాడులకు దిగితే పశ్చిమాసియా వ్యాప్తంగా తమ అనుకూల గ్రూపులు రంగంలోకి దిగుతాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా భారీ నౌకలను సముద్రంలోనే తగలబెట్టేస్తామని బెదిరించింది. లండన్లోని గోల్డర్స్ గ్రీన్ ప్రాంతంలో ఇద్దరు యూదులపై ఓ దుండగుడు కత్తితో దారుణంగా దాడి చేశాడు. స్థానికంగా ఉన్న యూదుల ప్రార్థనా మందిరం సమీపంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఓ స్వచ్ఛంద సంస్థ వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కత్తితో దాడి చేసిన 45 ఏళ్ల దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పోలీసులపై కూడా దాడి చేసేందుకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కింగ్ చార్లెస్ III కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల్లోనూ గెలుస్తామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్, ప్రయాగ్రాజ్లను కలుపుతూ నిర్మించిన 594 కిలోమీటర్ల గంగా ఎక్స్ప్రెస్ వేను నిన్న ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమ బంగాల్లో ఈసారి ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. అంతకుముందు మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా సాగిన ఈ రోడ్ షో కాశీ విశ్వనాథ ఆలయం వద్ద ముగిసింది. ఆలయంలో వేద మంత్రాల నడుమ ప్రధాని పూజలు చేశారు. బెంగళూరులో బుధవారం కురిసిన భారీ వర్షం పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షానికి నగరంలోని ఓ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలి ఒక చిన్నారి సహా 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. వడగళ్ల వాన నుంచి రక్షణ కోసం కొందరు పాదచారులు, వీధి వ్యాపారులు ఆసుపత్రి ప్రహరీ గోడ వద్దకు వెళ్లారు. అయితే గోడ లోపలి భాగంలో జరుగుతున్న పనుల కారణంగా పోగుపోసిన మట్టి ఒత్తిడికి భారీ వర్షం తోడవడంతో గోడ ఒక్కసారిగా కుప్పకూలి ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం సిద్దరామయ్య అధికారులు
అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీర్ల నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కూలీలతో వెళుతున్న పికప్ వ్యాన్ బోల్తాపడి ఎదురుగా వస్తున్న ఎస్యూవీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. జిల్లాలోని బగ్గడ్ ప్రాంతం నుంచి సుమారు 35 మంది కూలీలు పికప్ వ్యాన్లో తమ స్వగ్రామాలకు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన జలకన్యల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సమ్మర్ ఉత్సవ్ మేళాలో సందర్శకులను అలరించేందుకు సముద్ర జలకన్యలను నేరుగా చూసే విధంగా ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జలకన్య అక్వేరియం లైవ్ షోను నిర్వాహకుడు మిర్జా రఫీక్ బేగ్తో కలిసి ప్రముఖ నటుడు అలీ సతీమణి జుబేదా అలీ ప్రారంభించారు. జలకన్య వేషధారణలో ఫీట్లు చేస్తూ అలరించే దృశ్యాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.